పొంగి పొరలిన నేల భీతి చెందున ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పెంచుదాం స్వర్గమనదెక్కడున్న నేలపైకి దించుదాం ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం పేదరికము కసిరిన పెను చీకటి ముసిరిన వేల జనం మేలుకుండే వేకువరాకుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన గెలుపున్నది నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం అనే అద్భుతమైన సందేశాత్మక గీతాన్ని పంచిన స్వయం సహాయ సంఘాల సభ్యురాంటకు నమస్సులు ధన్యవాదాలతో అలాంటి ఆత్మబలంతో తెలంగాణ గళాన్ని దేశమంతటా వినిపించాలి ప్రపంచంలోనే మరి 2050 దాకా ఒక వైబ్రెంట్ తెలంగాణ నిర్మించాలి అనే దానికి సూచికగా గ్రేటర్ సిటీకి మణిహారంగా ఈరోజు ఉత్తర తెలంగాణ ముఖద్వారాన్ని శంకుస్థాపన చేశారు. మరి ప్రతి పూట ప్రతిరోజు ప్రతి గంట తెలంగాణ వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని వేదిక పైన ఉన్న పెద్దల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందజేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులతో స్వయం సహాయ సంఘాల విజేతల్ని ప్రత్యక్షంగా పలకరిస్తూ స్టాల్ దగ్గర కదిలి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకరొకరితో మాట్లాడుతూ. మరి ఇప్పుడు ఒకరోజు 10,000 రూపాయలు కావాలంటే కూడా భర్త పోయి తాకట్టు పెడితే తప్ప బాకీ రాని రోజులు. ఆ భర్త ఎందుకు బాకీ చేసినా కూడా తెలియదు. అలాంటిది ఈవేళ ఒక చెల్లి ఒక తల్లి అడిగిన వెంటనే లక్షల రూపాయలు అందచేయటం బ్యాంకు మెట్లు ఎక్కడమే భయంగా ఉండే రోజులు పోయి బ్యాంక్ అధికారులు మీ ముంగిటికి వచ్చి మీకు లోన్లు ఇస్తున్నారంటే ఆ స్వయం సహాయ సంఘాల గొప్పదనం అని తెలియజేస్తూ ఇప్పుడు సుధమ్మ బ్యాంక్ అధికారులు వాళ్ళ దగ్గర కాదు, గ్రామాలలో వాళ్ళే బ్యాంకులు నగదు